మరి సాయంత్రం ఈక్విటీకి చేసిన ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈక్విటీలో మనము యవనస్తులకి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. యవనస్తులకు యవన కాలంలో ఉండగా ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది చెప్తారా? యవనస్తులకు, టీనేజ్లో ఉండే యవనస్తులకు అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటి? అతి ప్రాముఖ్యమైన బాధ్యత. వాట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ త్రూఅవుట్ యువర్ ద డేస్ ఆఫ్ యూత్. మీ యంగ్ డేస్లో, మీ యవన కాలంలో మీరు మీ మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటి? తినాలి, పడుకోవాలి, తల్లిదండ్రుల పౌరులు. ఓకే, అవన్నీ వస్తాయి కనుక డెఫినెట్లీ. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మనకున్న ఎడ్యుకేషన్ని ప్రాపర్గా చదవాలి. రైటా? అంతేనా? ప్రధానమైన బాధ్యత ఏంటి ఇప్పుడు మీకు? అది కాకుండా వేరే బాధ్యత ఏమైనా ఉందా? చదువుకోవడం కాకుండా వేరే బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. వేరే చిన్న చిన్న పనులు చేస్తారు అమ్మకి నాన్నకి ఇంట్లో, అంతవరకు బాగానే ఉంది. కానీ చదువు కంటే వేరే పద్ధతి లేదు కదా. ప్రధానమైన పద్ధతి ఏంటి? చదువుకోవాలి. రైట్? చదువుకోవాలంటే ఏది పడితే చదువుతామా? ఏ బుక్ అయినా బుక్ చదువుతాం మనం? లేదు. చదవడానికి మనకు ఒక ప్రత్యేకమైన గోల్ మనకు ఉండాలి. ఉండాలి కదా గోల్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫ్యూచర్లో డాక్టర్ కావాలంటే ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్ చదివితే అయిపోతుందా? ఏం చేయాలి? దానికి సైన్స్కి సంబంధించి, రైట్, దానికి సంబంధించి తన ఇంట్రెస్ట్ని, తన అభిరుచిని పెంచుకోవాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, దాంట్లో వెలుపులు తెలుసుకోవాలి, దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, అందులో ర్యాంక్ రావాలి, అందులో మంచి కాలేజ్ సీట్ రావాలి, ఎంబీబీఎస్ అయిపోవాలి. అప్పుడు వాడు ఏమవుతాడు? డాక్టర్. అంతేనా? రైట్? అయితే మన ప్రధానమైన బాధ్యతను మనం పూర్తి చేయాలంటే ప్రతి వ్యక్తికి ఏముండాలంటే ఒక గోల్ ఉండాలి. గోల్ ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎంబీబీఎస్ అనేది, డాక్టర్ అనేది ఒక గోల్. రైట్? అట్లనే ప్రతి వ్యక్తికి గోల్ ఉండాలి. యవనస్తులకు ఏముండాలి? గోల్ ఉండాలి. అయితే ఆ గోల్ ఎలా ఉండాలి? దేవుని వాక్యం గోల్ గురించి ఏం చెప్తుందో అది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. రైట్? అంతేనా? అర్థమవుతుందా మీకు? ఓకే. అయితే బైబిల్లో దేవుని వాక్యం గురించి ఏమని ఉందంటే, నేను మంచి పోరాటము ఎవరంటారా మాట? అవునా? అంటే నా ఉద్దేశం ఏంది? ఆయన తన గమ్యస్థానాన్ని, తన గోల్ని అచీవ్ చేసేది. ఈ అకాంప్లిష్ హిస్ గోల్. తను ఏదైతే గోల్ నిర్ణయించుకున్నాడో, తన ముందు ఏదైతే గోల్ కనబడిందో, ఈ అకాంప్లిష్డ్, ఈ అచీవ్డ్, దాన్ని అకాంప్లిష్ చేసి, అచీవ్ చేసి అప్పుడు ఏమన్నాడు? నేను మంచి పోరాటం కాదు అక్కడ, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఏమంటాడు అక్కడ? మంచి పోరాటం పోరాడింది. పోరాటంలో కూడా చాలా రైట్, మెనీ టైప్స్ ఆఫ్ రైట్ ఫైటింగ్స్ అదే చాలా రకాలైన పోరాటాలు బైబిల్లో ఉన్నాయి. మనం వ్యక్తిగత జీవితంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏమంటారంటే మంచి పోరాటము పోరాడింది. వాట్ ఈస్ దట్ గుడ్ ఫైట్? వాట్ ఈస్ దట్ గుడ్ ఫైట్? మనం కూడా వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ గోల్. ఏముండాలి? మంచి గోల్ మనకు ఉండాలి. ఈరోజు చాలా మంది గోల్, సరైన గోల్ లేకుండా, సరైన గమ్యం లేకుండా, సరైన దృష్టి లేకుండా, సరైన భవిష్యత్ ప్రణాళిక లేకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఇబ్బంది పడుతున్నారు. అవునా? అవునా? రైట్. సో ఆ గోల్ని ఎట్లా చూస్ చేసుకోవాలి? ఎటువంటి గోల్ మనకు ఉండాలి? ఈ గోల్ మనకు ఉండాలి అంటే జనరల్గా ఏమని చెప్తామంటే స్మార్ట్ ఉండాలి. ఎలా ఉండాలి? స్మార్ట్. స్మార్ట్ స్పెల్లింగ్ చెప్తారా పిల్లలు? వెరీ గుడ్, పిల్లలు బాగా చెప్పారు. ఏంటిది అది? గోల్ ఎలా ఉండాలి? గోల్ ఎలా ఉండాలి? స్మార్ట్ ఉండాలి. రైటా? స్మార్ట్ గోల్ ఉండాలి మనకి. రైట్? ఈ స్మార్ట్ గోల్లో ఈ ఈచ్ లెటర్ ని మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెటర్ ఏంటి చెప్పండి? ఎస్. ఎస్ అంటే మన గోల్ ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్ ఉండాలి. ఎట్లా ఉండాలి? అప్పుడప్పుడు నాకు ఇంటి నుండి కాల్ వస్తుంది, సాయంత్రం ఇంటికి వచ్చాము, రైట్? ఎప్పుడు తీసుకురా. అది ఏంటిది అంటే
ఏదో ఒకటి స్పెసిఫిక్ గా ఉండదు. నాకు మంచూరియన్ కావాలి, చికెన్ ఫ్రై కావాలి, లేదా బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని స్పెసిఫిక్ గా ఉండదు, ఏదైనా పర్లేదు. సో ఇక్కడ అది జోకే చెప్పాను మీకు, కానీ పాయింట్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ స్పెసిఫిక్ గోల్. ఏముండాలి? స్పెసిఫిక్ గోల్ ఉండాలి. రైట్. ఇక్కడ నేను ఒక 2 నిమిషాలు మీరు అనుకోవచ్చు మొత్తం బాబాయ్ బయటకు వెళ్ళిపోయినాడు కదా, బయటకి ఏం పోవట్లేదు. రైట్. దేవుడి గ్రంథంలో ఒక వ్యక్తికి దేవుడు గోల్ ఇచ్చాడు. 120 years have been given to him. ఎవరు? 120 సంవత్సరాలు ఆయనకి ఇచ్చి దేవుడు ఆయనకు గోల్ ఇచ్చాడు. ఏంటా గోలు? ఓడ తయారు చేయమని ఒక గోల్ ఇచ్చాడు. స్పెసిఫిక్. అక్కడ నేను ఇప్పుడు బయట తీయట్లేదు, కానీ మీరు వెళ్ళి చదవండి ఆదికాండంలో. దాని ఎత్తు ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, రైట్. దాంట్లో ఇన్ని అలలు ఉండాలి, దాంట్లో కిటికీ ఉండాలి, దానికి ఇది పూయాలి, కీలు పూయాలి. ఎంత స్పెసిఫిక్ గా ఉంటుందంటే ఐ వాజ్ రియల్లీ వండర్డ్ బై రీడింగ్ దట్. చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది. దేవుడిచ్చే గోల్ ఎలా ఉంటుందంటే చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఏదో ఒక ఓడ చేయి మోహన్ చెప్పాడు దేవుడు. అయ్యా ఎంత ఎత్తు పెట్టాలి నీ ఇష్టం, ఎంత వెడల్పు పెట్టాలి నీకు ఇష్టం, ఎన్ని అంతస్తులు ఉండాలి నీ ఇష్టం అని చెప్పలేదు. వెరీ స్పెసిఫిక్. ఎంతకాలం తీసుకోవాలి నీ ఇష్టం అని చెప్పలేదు అక్కడ. 120 years. దాంతో పాటుగా ఆయన ఏం చేయాలి? వెళ్ళి ఇతరులకు ఏం చెప్పాలి? ఆ వార్తని చెప్పాలి. జలప్రళయం రాబోతుంది అని ఒక స్పెసిఫిక్ గోల్ ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? నోహో నీతిమంతుడిగా ఉన్న ఆ తరంలో నీతిమంతుడైన వాడికి దేవుడు ఎన్నుకొని ఒక స్పెసిఫిక్ గోల్ ఇచ్చి దానికి అన్ని దిశానిర్దేశం కంప్లీట్ ఆయన చేశాడు. రైట్. ఇప్పుడు మన గోల్ ఎలా ఉండాలి? చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి మన గోల్? స్పెసిఫిక్ గోల్ మనకు ఉండాలి. ఇంకా యెరూషలేము కూల్చబడ్డప్పుడు దాన్ని తిరిగి నిర్మించడానికి నెహెమ్యా వెళ్తాడు. మీరు నెహెమ్యా చదువు మీకు అర్థమవుతుంది. నెహెమ్యా వెళ్ళినప్పుడు నెహెమ్యా కూడా రాజుతో మొదలుపెట్టుకుంటాడు. దేవా రాజా, నాకు వెళ్ళి ఆ తిరిగి నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వని, దానితో పాటు దానికి కావాల్సిన సామాగ్రి కోసం కూడా పర్మిషన్ తీసుకుంటాడు. అంత మాత్రమే కాదు, సొలొమోను దేవాలయం కట్టడానికి దానికి కావాల్సిన అన్నిటినీ ముందే సమకూర్చుకుంటాడు. రైట్. దానికి కావాల్సిన ఆభరణాలు కావచ్చు, కర్రలు కావచ్చు, చెక్కలు కావచ్చు, ఏమైనా ప్రతి పనిముట్టుని, ప్రతి వస్తువుని, దానికి కావాల్సిన ప్రతి మెటీరియల్ని ఆయన ముందుగానే ఏర్పాటు చేసినట్ల బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు మనం నోహోను చూస్తున్నాం, నెహెమ్యాను చూస్తున్నాం, సొలొమోను చూస్తున్నాం. అంటే ఒక స్పెసిఫిక్ గోల్ అవుతుంది. యెరూషలేము దేవాలయం కూడా మెజర్మెంట్స్ తెలుసా మీకు? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, చాలా స్పష్టంగా మెజర్మెంట్ బైబిల్లో ఉన్నాయి. అందులో మీరు ఇంకా లోపలికి వెళ్తే సంఖ్యాకాలంలో ఉంటుందన్నమాట. ఇంకా మీరు లోపలికి వెళ్ళి దాన్ని ధ్యానం చేస్తే అందులో ఏముంటుందంటే తమాల వృక్షం తీసుకొని, రైట్, అంటే దేవదారు కర్ర మీద తమాల వృక్షం యొక్క చిత్రాన్ని ముద్రించి లేదా కార్వింగ్ చేసి దాని మీద బంగారు పూత పూయించాలని స్పష్టంగా దేవుడు మాట్లాడతారు. మీకు తెలుసా? ఇక్కడ తమాల వృక్షము, దేవదారు చెట్టు, రైట్, బంగారం, ఈ మూడుని మనం తీసుకున్నట్లయితే చెట్టు మానవుడి గుర్తు. ఆ మానవత్వం అనేది బంగారంతో పొదిగింపబడాలి, బంగారంతో కవర్ చేయబడాలి. మానవత్వం అనేది మానవ స్వభావం అనేది కంప్లీట్ అందులో ఏమవ్వాలి? కనుమరుగు అవ్వాలి. అది దృశ్యం, అదే మనకి కంటికి కనిపించే విధంగా ఉండకూడదు. అది బయట ఏం కనపడాలి? బంగారం దేనికి గుర్తు? దైవత్వానికి గుర్తు. మనలో దైవత్వం బయటికి రావాలి. మనలో ఉండే మానవత్వము, మనలో ఉండే మానవ స్వభావము, మనలో ఉండే పాప స్వభావం అది కూడా మరుగు చేయబడాలి. దైవత్వంతో కంప్లీట్ కవర్ చేయబడాలి అని స్పష్టంగా వ్రాయించిన బైబిల్లో ఉంది. మాట ఎందుకు చెప్తున్నానంటే మన గోల్ ఎలా ఉండాలి? స్పెసిఫిక్ గా ఉండాలి. వెరీ స్పెసిఫిక్ గోల్. రైట్. సో వి షుడ్ హావ్ ఎ స్పెసిఫిక్ గోల్. ఈ గోల్ ఎలా ఉండాలి అంటే మన అభిరుచి ఏంటి, మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, రైట్, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనం ఏమి సాధించగలము, ఏమి చేయగలము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
దానికి అనుకూలంగా ఒక స్పెసిఫిక్ గోల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే స్పెసిఫిక్ గోల్ మనకు ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, దానికోసం మనము ట్రై చేస్తాం. రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఎవరైనా ఒకరు ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. రైట్? చేసుకోండి. అప్పుడు రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ఫస్ట్ పీరియడ్ నుండి బయట నుండి వెళ్ళిపోవాలి మూవీకి. ఇది ప్లాన్. ఈ ప్లాన్లో డబ్బులు లేవు. ఈరోజు ఏం చేస్తారు చెప్పండి? అమ్మ కిచెన్లో ఉంటే వెళ్ళి అమ్మ ముందు పట్టుకొని, అమ్మ నీ చీర అంతా బాగుంది అది ఇది మాట్లాడి అమ్మని కన్విన్స్ చేసి అమ్మని దగ్గర ట్రై చేస్తాం. అమ్మ జారదు. అప్పుడు ఏం చేస్తాం? డాడీ కోసం వెయిట్ చేస్తాం. డాడీని ట్రై చేస్తాం, అది ఇది మాట్లాడతాం. అవే డాడీ కూడా ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తాం? అన్న తమ్ముడు ఎవరు ఉంటారు కదా, మామ ఎవరు ఉంటారు కదా, వాళ్ళని. రైట్? శామమ్మ ఎవరి రూపాయలు ఉంటాయివా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఎవరైనా చేసేవాడిని కాదు, దేవుడి కృపను బట్టి మనము ఇవన్నీ దూరము. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక దాని మీద దృష్టి ఉంటే మనం పడుకునే లోపల మన జోబులో దానికి కావాల్సిన డబ్బులు ఉన్నట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. అవునా? అప్పుడు హ్యాపీగా నిద్రపోతాం. లేకపోతే నిద్ర పట్టదు. ఇప్పుడు మనకు కూడా ఏముండాలి? స్పెసిఫిక్ గోల్ ఉండాలి. అది మిమ్మల్ని నిద్రపోని. రైటా ఇది? సో జ్ఞాపకం చేసుకుందాం. వీ షుడ్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ గోల్. రెండోది స్మార్ట్. సెకండ్ లెటర్ ఏంటి చెప్పండి? ఎం అంటే మెజరబుల్. ఎం అంటే ఏంటి? గోల్ ఎలా ఉండాలి అంటే అది సాధించేదిగా ఉండాలి. దాన్ని మనము కొలత వేసే విధంగా ఉండాలి. రైట్? ఎట్లా కొలత వేసుకోవాలి? నా జేబులో ఇప్పుడు కేవలము ఒక 500 రూపాయలు ఉన్నాయనుకున్నాను. 500 ఉన్నాయా లేవా? రైట్, 50 రూపాయలు ఉన్నాయి అనుకున్నాను. నేను ఇప్పుడు బిర్యానీ తినాలి. ఏం చేయాలి? బిర్యానీ తినాలి. 50 రూపాయలు టిఫినే రాదు. రైటా? మహా అయితే రోడ్డు మీద బండి మీద ఇడ్లీ రేట్ వస్తుంది. నేను బిర్యానీ తిన్నాను. అవుతుందా? ఏమో ఎట్లా ఉండాలి? అది మెజరబుల్. మన గోల్ ఎలా ఉండాలి? మెజరబుల్. బైబిల్లో చెప్తారా? చెప్పండి, తీసుకోండి. ఇప్పుడు మీకు క్లూ ఇచ్చాను స్పెసిఫిక్లీ. కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకొని చెప్పాను మీకు. మెజరబుల్ గోల్ షుడ్ బి మెజరబుల్. గోల్ మెజరబుల్ బైబిల్లో ఉన్నారు. నేను చెప్తాను. యోసేఫ్. ఎవరు? జోసెఫ్. నేను బైబిల్ స్టడీ చేశాను కాబట్టి రైట్, నేను అవన్నీ రెఫరెన్స్ చూపించట్లేదు. ఇప్పుడు అవి చూపిస్తే అవి తీసే ప్రయత్నంలో మన ఫోకస్ పోతుంది. నేను అందుకే చెప్పట్లేదు వాక్య వాళ్ళు తెలిసిన విషయాలు. యోసేఫ్ ఏం చేసింది చెప్పండి? నేను హింట్ ఇచ్చాను, పేరు ఇచ్చాను. కరువు కాలంలో ఎంత ఆహారం కావాలో ఆ ఆహారాన్ని సమకూర్చిన వాడు. ఆయనకు దేశంలో ఎంతమంది ఉన్నారు, వారికి ఎంత ఆహారం కావాలి, రోజుకి, నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 3 yearsకి ఎంత అవుతుంది అని క్యాలిక్యులేటివ్ గా ఆయన ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. ఉందా ఈ మాట? ఉంది కదా? రైటా? మన గోల్ ఎలా ఉండాలి? మన గోల్ ఎలా ఉండాలి? స్పెసిఫిక్ గా ఉండాలి. నోహో లాగా, నెహెమియా లాగా, సొలొమోను లాగా. అర్థమవుతుందా? అది రాసుకోవాలి పేరు. తర్వాత మన గోల్ ఎలా ఉండాలి? మెజరబుల్. రైట్? ఎవరిలాగా? యోసేఫ్ లాగా. యోసేఫ్ ఏం చేస్తున్నాడు? కరువు కాలంలో కావాల్సిన ఆహారాన్ని సమకూర్చిన వాడుగా మనం చూస్తాం. అవునా? అది మెజరబుల్ గా ఉంటుంది. మెజరబుల్. రైట్? అయితే ఇక్కడ మెజరబుల్ కి మీకు ఇంకొక అవకాశం ఇస్తాను. దాని వెరీ గుడ్. మామూలుగా కళ వస్తే రైట్, నా కళ నేను మర్చిపోతే పొద్దున స్మైలింగ్ వేసి స్మైలీ రాత్రి కళ వచ్చింది మా మర్చిపోయిన రాత్రి కొంచెం చెప్పవా ప్లీజ్ ఏమంటది? ఇప్పుడు అవుతుంది. బాబాయ్ గారు గుర్తుపట్టింది ఈరోజు నిన్న బాగానే ఉన్నాడు కదా, ఏమైంది ఈరోజు అని. అవునా? అంతే కదా? మరి అక్కడ
అక్కడ రాజు అహశ్వరోషు రాజు అక్కడ వాళ్ళందరినీ పిలిచి అది రాత్రి కళ వచ్చింది, కళను మర్చిపోయాను నేను, కళను చెప్పండి, కళ భావాన్ని చెప్పండి అని అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి. అక్కడ సోయి వారందరూ కూడా చెప్పలేకపోతారు. అప్పుడు రాజు వారికి ఒక ఆజ్ఞ ఇస్తే చెప్పలేకపోతే మీ తలలు రైట్. ఆ సమయంలో వారందరూ ఎవరి పేరు చెప్తారు? దానియేలు వచ్చి అప్పుడు ఏమంటారు? దానియేలు వచ్చి ఏమడుతాడు? ఒకరోజు గడువడు. నేను చెప్పలేను అని అయితే ఆయనతో పాటుగా మిగతా వారితో పాటు దానియేలు కూడా ఏమయ్యేవాడు? రైట్, అర్థమవుతుందా? ఆ తర్వాత ఆయన తన ముగ్గురు స్నేహితులను షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పిలిచి నా కోసం ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసి దేవుడి నుండి పొందుకొని ఇక్కడ మెజరబుల్లో ఈయన మెజర్ చేసిన ఏంటో తెలుసా? ఒక్కరోజు కాదు. ఇదే నా పాయింట్. ఇక్కడ ఒక్కరోజు కాదు, ఈ మెజర్ గాడ్స్ దేవుని తెలివిని, దేవుడి ఇవ్వబోయే జ్ఞానాన్ని ఆయన మెజర్ చేసినట్టుగా నేను రివర్స్లో చెప్తాను. వాట్ ఈ మెజర్? గాడ్స్ ఎబిలిటీ, దేవుని సామర్థ్యాన్ని ఆయన కొలత వేసి ఈ రాత్రి నేను పర్మిషన్ తీసుకుంటే బై టుమారో ఐ విల్ బి ఏబుల్ టు గివ్ హిమ్ ద డ్రీమ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద డ్రీమ్. రైట్? కింగ్ గివ్ మీ a day to tell you the dream and the interpretation of the same. అప్పుడు రాజు అవకాశం ఇస్తారు. అదేమైందని ఇప్పుడు దానియేలు ఆయన ఒక్క రోజును మెజర్ చేయలేదు, దేవుని సామర్థ్యాన్ని మెజర్ చేసి దేవుని సామర్థ్యం మీద నమ్మకంతో సమయాన్ని తీసుకొని ఏమయ్యాడు? సాధించిందా? మనం కూడా ఏం చేయాలి? మన గోల్స్ లో అది మనకు సాధ్యమైన మెజరబుల్. రైట్? 3 నెలల టైం ఉంది, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తా కాదు. రైట్? 1 నెల టైం ఉంది, నేను 90% బ్యాటరీ తెచ్చుకుంటా. హార్డ్లీ పాసిబుల్, ఐ డోంట్ సే ఇంపాసిబుల్. రైట్? కానీ రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు బుక్ ముట్టుకుంటున్నా, 100 రావాలి. అది మెజరబుల్ కాదు. మెజరబుల్ అంటే ఇక్కడ నేను ఒక 3 నిమిషం ఆరి మీద మాట్లాడాలనుకుంటాను. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. కాలేజ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. రైట్? మీ సిలబస్ని మెజర్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోండి. పోస్ట్పోన్మెంట్ అనేది చాలా చెడ్డ హ్యాబిట్. అది చాలా చెడ్డ హ్యాబిట్. ఈరోజు ఇచ్చిన హోంవర్క్, ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్, ఈరోజు ఉన్న అసైన్మెంట్, ఈరోజు వర్క్ రేపు చేద్దాం, ఎల్లుండి హాలిడే ఉంది, 2 రోజుల తర్వాత వినాయక చవితి హాలిడే ఉంది, ఆ రోజు చేద్దాం. ఇంట్లో కూర్చొని టీం ముందు కూర్చొని ఇది మర్చిపోతాం. ఎగ్జామ్ వాడికి వెళ్తే అవి మర్చిపోయాలి. సో గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ నాట్ డూ దాట్. నో పోస్ట్పోన్మెంట్ హియర్. పోస్ట్పోన్మెంట్ అనేది చేయకూడదు. ఏం చేయాలి? మీ సిలబస్ని, మీ కాలాన్ని, మీ ఎనర్జీని, మీ సామర్థ్యాన్ని మీరు మెజర్ చేసుకోవాలి. అక్కడ దానియేలు దేవుని సామర్థ్యాన్ని మెజర్ చేస్తున్నాడు, కాలాన్ని మెజర్ చేస్తున్నాడు, తన ముగ్గురు స్నేహితులను మెజర్ చేసుకుంటున్నాడు. అవునా? అట్లనే మనం కూడా మన సిలబస్ ఏంటి, మనకి ఎన్ని నెలల టైం ఉంది, మనం రోజుకి ఎన్ని నెలలు రైట్ మనం ఇవ్వడం మన ఎడ్యుకేషన్కి. ఆ తర్వాత మన ఎనర్జీ, మన సామర్థ్యం ఏంటి, నా శక్తి సామర్థ్యాలు ఏంటి, నా విజ్డమ్ ఏంటి, నా క్లెవర్నెస్ ఏంటి, నా ఇంటెలిజెన్స్ ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే, అవన్నిటిని మనం మెజర్ చేసుకుంటే మనం గోల్కి రీచ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. అవునా? మన గోల్ ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా ఉండాలి. మన గోల్ ఎలా ఉండాలి? మెజరబుల్గా ఉండాలి. రైట్? మూడవది, మన గోల్ ఎలా ఉండాలి అంటే దట్ షుడ్ బి అచీవబుల్. ఎలా ఉండాలి అది? అచీవబుల్. రైట్? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవుడు ఒక కారు ఇచ్చాడు, ఇంకో కారు కొనడానికి నేను ప్లాన్ చేస్తే ఫైన్, దేవుడు అది నేను అచీవ్ చేయవచ్చేమో. రైట్? నేను అక్కడ ఫ్లైట్ కావాలని కోరుకున్నాను. అదేమైనా నాకు అది మీరే నవ్వుతున్నారు. నేను ఫ్లైట్ అనేది మీరే నవ్వుతున్నారు. అంటే అది సాధ్యం కాదు నాకు, అది నాకు సాధ్యం కాదు. అచీవబుల్ అయి ఉండాలి. రైట్? నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకొని డాక్టర్గా ఎగ్జామ్ రాస్తా, అచీవబుల్ అది అవుతుందా?
కాదు. రైట్? గుర్తుపెట్టుకుందాం. మన గోల్ ఎలా ఉండాలి? సాధించేదిగా ఉండాలి. మన గోల్ ఎలా ఉండాలి? దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మన ప్రొవైడ్ చూపిస్తున్నాడు. ఆయన గోల్ ఏంటో తెలుసా? పాపులను రక్షించడం. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన తన గోల్ ఎలా రీచ్ అయ్యాడో తెలుసా మీకు? ఆయన పరలోకంలో నుండి భూలోకాన్ని తగ్గి చూస్తే పాపం విస్తరించాడు. ఆ సమయంలో ఆయన పరలోకంలో భూలోకానికి దిగి వచ్చి 33 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 years రైట్ దేవుడి గురించి ప్రచురం చేసి సేవ చేసి చివరిది 3 దినాల్లో రైట్ ఫ్రైడే రోజు ఆయన తనుదలను అప్పగించుకొని ఆ మరణశిక్ష అంతా పొంది సమాధి చేయబడి తిలోనెక్కి సమాధి చేయబడి రైట్ 3 దినాల సమాధిలో ఉండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినవాడు. ఇది నా వల్ల కాదు అనుకుంటే పరలోకం నుండి భూలోకానికి వచ్చేవాడా? ఇది నా పాయింట్. ఇది నా వల్ల అవుతుందనే దేవుడు వచ్చింది. దేవుడికి అసాధ్యమైన దేవుడు ఉందా? లేదు కదా. దేవుడు ఆయన చేయాల్సింది ఏమనుకున్నాడంటే నా ప్రాణం పెడతానని చెప్పేసి ఆయనకి ప్రాణం పెట్టుకుని ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ ప్రాణం పెట్టే అధికారము, ప్రాణం తిరిగి తీసుకునే అధికారము ఆయనకు ఉంది. అది అచీవబుల్. అది ఆయనకు మాత్రమే సాధ్యం. అవునా? అట్లా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈరోజు సాయంత్రంలో నీకు సాధ్యమైనది మాత్రమే నీ గోల్లో ఉండాలి. అసాధ్యమైనది మన గోల్లో ఉండకూడదు. నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా దేవుడి గ్రంథంలో. రైట్? మన గోల్ ఎలా ఉండాలి? దట్ షుడ్ బి అచీవబుల్. అది సాధించేదిగా ఉండాలి. ఏదైనా గోల్ తీసుకొని సాధించలేక అన్ని జాకాఫాల్ మాస్టరింగ్ దట్. జాకాఫాల్ అంటే అన్నింటిలో మనకి కొంచెం తెలుసు. దేంట్లో మనం మాస్టర్ కాలేదు, దేంట్లో మనకి ప్రావీణ్యం లేదు, దేంట్లో మనకి నిపుణత లేదు. అందుకే ఇంగ్లీష్లో ఉంది జాకాఫాల్. అన్నిటితో మనం ఉంటుకుంటాం. రైట్? మాస్టర్ ఏంటి? దేంట్లో మనకి నిపుణత లేదు, దేంట్లో మనకి నైపుణ్యత లేదు. రైట్? అన్ని కొంచెం చేస్తాం. అది కాదు, దేంట్లో ఒక దాంట్లో మనకి నిపుణత ఉండాలి. నేను ఎవరైనా సాయంత్రం చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఏమైనా చేయండి కానీ దేంట్లో ఒక దాంట్లో నిపుణత ఉండాలి. అది వంటలు చేసే దాంట్లో కావచ్చు, రైట్? వంటలు చేసి అమ్మడంలో కావచ్చు, ఏదైనా పర్వాలేదు, మెషిన్ కుట్టేదే కావచ్చు. మీరు ఏమైనా చేయండి, అందులో ఏముండాలి? నైపుణ్యత మీకు ఉండాలి. అందులో ఏముండాలి? యూ షుడ్ బి స్కిల్ ఇనఫ్. అందులో ప్రావీణ్యం మనకు ఉండాలి, స్కిల్ మనకు ఉండాలి, నిపుణత మనకు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నిపుణత గలవాడిని చూస్తువా, వాడు అధికారుల ఎదుట, రాజుల ఎదుట నిలువబడేది. ఎవరు? నిపుణత గలవాడు. ఎవరంటే వాడు అధికారుల ముందు, రాజుల ముందు నిలువబడలేడు. అటువంటి ఘనత, అటువంటి హానర్ వారికి రాదు. నైపుణ్యం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఎట్లా వస్తుందంటే వీ షుడ్ హ్యావ్ ఏ స్మార్ట్ గోల్. అందులో ఆ గోల్ ఎలా ఉండాలి? అచీవబుల్ గా ఉండాలి. అది ఎలా ఉండాలి? అది అచీవబుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి? ఎలా ఉండాలి గోల్? ఇది నెక్స్ట్ అది రియలిస్టిక్ ఉండాలి. ఎలా ఉండాలి? అది రియలిస్టిక్ ఉండాలి. అది వాస్తవానికి దూరంగా ఉంటే లాభమా? వాస్తవానికి దూరంగా ఉంటే లాభమా? అది రైట్? నేను సూర్యుని మీదకి వెళ్ళి దాని మీద కూర్చొని ఇది చేస్తా, అది చేస్తా, చంద్రమండలం మీద ఎక్కుతా, అవన్నీ వాస్తవానికి దూరం. వాస్తవానికి జ్ఞాపకం చేసుకుందాం. మన గోల్ ఎలా ఉండాలి? వాస్తవానికి దగ్గరగా ఉండాలి. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండాలి. రైట్? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? రైట్? తర్వాత నా జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి? ఓకే. కొన్నిసార్లు మన ఫిజికల్ కూడా మనకు అవసరం అవుతుంది. నేను పైలట్ అవుతా, 3 అడుగుల హైట్ అంటాడు. వాడు ఉంటుంది 3 అడుగులు. వాడు ఏమంటాడు? ఐ వాంట్ టు బికమ్ ఏ పైలట్. అరే పైలట్ కాదు, ఫస్ట్ ఇంక్రీజ్ యువర్ హైట్. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, 3 అడుగులు ఉన్నవాడు పైలట్ కావాలంటే అది వాస్తవానికి దూరంగా ఉండదు, అది పాసిబుల్ కాదు. అది రియలిస్టిక్ గా ఉండాలి మన గోల్ అనేది. ఆర్థికంగా ఏమీ లేనివాడు నేను అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్తానంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ యూనివర్సిటీకి వెళ్ళాలంటే 20 lakhs బ్యాంక్ లో డిపాజిట్ చూపిస్తేనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ మిగతా ప్రాసెస్ చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక డబ్బులు ఎవ్రీ మంత్ పంపించాలి. అది చాలా లాక్స్ లో కూడుకున్న విషయం. అది ఆ రోజు తినడానికి లేనివాడు దేవుడి కృప వేరు, రైట్? దేవుడి కృప ఉంటే దేవుడు దీవిస్తాడు, అన్ని సమకూరుస్తాడు, అది వేరే విషయం. అది రైట్. కానీ మనకి ఏముండాలి? వాస్తవానికి దగ్గరగా ఉండాలి. బైబిల్లో మాట చెప్తారా ఎవరైనా? Who is close to this word? రియలిస్టిక్ గోల్ తీసుకున్న వారు ఎవరు? డేవిడ్. వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మంచి గోల్ కలిగిన వ్యక్తి దేవుని గ్రంథంలో ఉన్నారు. వారు ఎవరు? వాస్తవానికి అతి సమీపం. వారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అది ఎవరు? వాస్తవానికి దగ్గరగా పౌలు. ఎది పౌలు నిజం చెప్పాలి కదా. ఓకే, అవునంటే అవును, కాదంటే కాదు. అందులో నీతిమంతులు, యథార్థవంతులు, హానెస్ట్ అని చెప్పవచ్చు. కానీ నాకు స్పెసిఫిక్ ఏంటంటే వాస్తవానికి దగ్గరగా పేతురు. ఏంటది? గోల్ ఏంటి? గోల్ ఏం గోల్ ఉంది ఆయనకి అక్కడ? ఆయన గోల్ ఏంటి? రైట్, లెట్స్ గో బ్యాక్. సొలొమోను రైట్ ఏం చేసి చెప్పండి? ఏం కావాలి అంటే నాకు ఇక్కడ రియలిస్టిక్ గా అడిగిండు. ఏం అడిగిండు? ఎటువంటి గోల్ ఆయన కలిగి ఉన్నాడు సొలొమోను? తన ప్రజల్ని పరిపాలించే జ్ఞానం. తనకు ఆ మూమెంట్ కి ఏం కావాలో అది అది రియల్. ఏది రియల్? ఏది రియల్? తను 3 మాటలు మాట్లాడతాడు, చాలా బాగుంటాయి 3 మాటలు. ఒకటి, దేవా నాకు తెలివి జ్ఞానం అంటాడు. రెండో మాట ఏమంటాడు? నేను ఎక్కువ ఇస్తే తక్కువ ఇస్తే కాబట్టి. మూడోది ఏమంటాడు? మూడోది సరిగ్గా పరిపాలించిన అది వచ్చేసింది ఆల్రెడీ. పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని తెలివిన అడుగుతాడు, తీసుకుంటాడు. రెండవదిగా మనకి ఐశ్వర్యం కావాలంటే తక్కువ అంటాడు. మూడవదిగా 31 అధ్యాయాలు కలిగిన రాసింది ఎవరు? సొలొమోను కదా. మన యవనస్తులకు కావాల్సిన దేవుని వాక్యాన్ని చాలా రియల్ గా చెప్పిన వాడు ఎవరు? అవునా? ఏమని చెప్తారు? చాలా ఓపెన్ చేసి ఇలా. చాలా మంది అన్నిలు ఏమంటారు అంటే ఇది బూత్ గ్రంథం అంటారు. చాలా మంది తెలియని ఇష్టం చెప్పాలి. కానీ ఎంత ఓపెన్ గా దేవుని వాక్యాన్ని రాస్తారంటే రియలిస్టిక్ ఉన్నది ఎవరు ఇక్కడ? రియలిస్టిక్ నేను సొలొమోను గురించి ఆలోచిస్తూ ఉంటే తన జ్ఞానానుసారంగా ప్రపంచంలో నేను అంటాను దేవుని తర్వాత తెలివైన వాడు ఎవరైనా ఉన్నారు అంటే సొలొమోను. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని సొలొమోనుతో దేవుడు సంపాదించడం జరిగింది. కాబట్టి దేవుని తర్వాత అత్యంత తెలివైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సొలొమోను. అటువంటి సొలొమోను అత్యంత విలువైన తెలివిని ఉపయోగించి దేవుడికి ఒక మందిరం కడతాడు. ఆ మందిరం కూడా చాలా అద్భుతమైన మందిరం. అది రైట్. పరిపాలన సాగిస్తారు ఆయన. రైట్. ఆయన కీర్తి ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది. దేవుడి వాక్యాన్ని, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా సామెతల గ్రంథంలో మనకు దేవుడు రాయించి పెట్టాడు సొలొమోను ద్వారా. కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ?
సొలొమోను తన జీవితంలో పాపం ఉంది, తన జీవితంలో దేవునికి దూరత్వం ఉంది. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాస్తవాన్ని ప్రకటించిన వ్యక్తిగా నేను సొలొమోనుని చూస్తాను. రైట్. మన గోల్ ఎలా ఉండాలి? వాస్తవానికి దగ్గరగా ఉంటాను. నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతా. రైట్. నేను అమెరికా నేను నా ఇంటి పక్కన వారికి నేను ఎవరో తెలియదు. ఇదే చెప్తున్నా. ఇక్కడైనా చాలా మంది మీరు ఎవరు అంటారు గుర్తుపెట్టక బయటికి వెళ్తే. అలాంటి వాడిని నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతున్నా. వాస్తవానికి ఏమి ఉండాలి? మన గోల్ దగ్గరగా ఉండాలి. తర్వాత ఎలా ఉండాలి? ఇంకోటి మన గోల్ ఎలా ఉండాలి? గోల్ పెట్టుకుంటాము, మన లైఫ్ అంతా కూడా సరిపోదు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి. గోల్కి ఏముండాలి? టైం ఫ్రేమ్ అనేది అవసరం. There should be a time frame to achieve our goal. సో మనం గోల్ని రీచ్ అవ్వడానికి, మన గోల్ని సాధించడానికి, మన గమ్యం చేరడానికి ఒక నిర్దిష్టమైన సమయం అనేది ఉండాలి. టైం ఫ్రేమ్ అనేది ఉండాలి. అది లేకపోతే గోల్కి అర్థమే లేదు. రైట్. బైబిల్లో చెప్పండి ఒకరిని నిర్దిష్టమైన సమయాన్ని బట్టి గోల్ తీసుకొని ఆ గోల్ని పూర్తి చేసి తిరిగి రానే ఉన్నవాడు. తన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన రక్తవంశం ధరించుకొని భూలోకానికి వచ్చి మరణించిన మాత్రమే తిరిగి లేచి ఆయన తన రైట్ 3 దినాలు ఇద్దరు దొంగల మధ్యలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన చేతులలో చీరలు, కాలంలో చీరలు, తలపైన మూల కిరీటం, ప్రక్కలో పలిపోడు. ఆయన ఈ పొద్దు కూడా అలాగే చదవంతున్న పడింది. ఆయన ముఖము చూడలేని వాడుగా, కురూపిగా, శాపగ్రాహిగా మారిపోయింది. రైట్. ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ఎప్పుడైనప్పుడు రాలే. రైట్. సృష్టి నుండి నోహో వరకు 2000 years, నోహో నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, క్రీస్తు నుండి ఈ రోజుకి 2000 years. ప్రతిదానికి సమయం ఉంది. అక్కడ కనాను పెళ్లి విందులో యేసుక్రీస్తు వారి అమ్మగారితోటి ఆయన ఏమంటాడు? నా సమయం ఇంకా రాలేదు అని తన తల్లితో మాట్లాడతారు. దేవుడు తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఇది దేవుని సమయం గురించి మాట్లాడుతాను నేను. ఇప్పుడు మన సమయం వచ్చినప్పుడు ఏదైనా గోల్ తీసుకుంటే ఎంటర్ ఎగ్జామ్ రాయాలి, ఇంటర్మీడియట్ 2 years లో ఉన్నప్పుడు రాసుకుంటే నెక్స్ట్ 1 year నాకు సేవ్ అవుతుంది. టైం బాగుంది, టైం ఫ్రేమ్ ఉండాలి. రైట్. నెక్స్ట్ 4 years నేను నా గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు బ్యాక్లాగ్ లేకుండా నేను సమయ పాలనప్పుడు ప్రాపర్గా చేసుకోవాలి. రైట్. నేను బీటెక్ ఓరియంటేషన్కి వెళ్తే బీటెక్ అంటే 8 years చేసుకోవచ్చు అంట. 10 years దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 8 years. 8 years దాటిపోతే దానికి వాల్యూ లేదండి. కానీ మనకి అటువంటి టైం బౌండ్ మనకు అవసరం లేదు. వీ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 4 years. 4 years లోనే అది అయిపోవాలి. సో ప్రతి దాంట్లో టైం బౌండ్ ఉండాలి. అన్నం పై మీద పెడతాం కదా, వదిలేస్తామా? సాయంత్రం చూద్దాంలే, వదిలేస్తామా? మనకు ఒక ఐడియా ఉంటుంది. పెట్టి 10 నిమిషాలు అయింది ఇప్పుడు. సో ఏముండాలి మనకు? రైట్. ఈరోజు నేను ముగించే ముందు ఏం చెప్పాలనుకుంటానంటే ప్రతి మనిషికి గోల్ ఉండాలి. రైట్. అది ఈ గోల్లో కూడా 3 భాగాలు డివైడ్ చేయాలి. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఈరోజు ఏంటి? ఈరోజు చేయాల్సిన పని, ఇమీడియట్గా చేయాల్సిన పని. That should be addressed immediately today before we go to bed or within a day. దాన్ని షార్ట్ టర్మ్ గోల్ అంటారు. మిడ్ టర్మ్ గోల్ అంటే ఏంటంటే ఈ ఇయర్కి సంబంధించిన గోల్. అది ఈ ఇయర్లో నాకు 80% రావాలి, 90% రావాలి. ఈ ఇయర్లో నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి, లేదా ఇది సాధించాలి, లేదా ఈ కోర్స్ నేర్చుకోవాలి, లేదా ఈ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి, లేదా ఈ వంట నేర్చుకోవాలి, ఈ పని నేర్చుకోవాలి ఈ ఇయర్లో. దట్ ఈస్ కాల్డ్ మిడ్ టర్మ్ గోల్. రైట్. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఏ పాస్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ వాట్ ఎవర్ యూ వాంటెడ్. అంతేనా?
అది రైట్, అది లాంగ్ టర్మ్ గోల్ అయి ఉండాలి. సో వాట్ ఈస్ షార్ట్ టర్మ్ గోల్? ఈ రోజు ఇమీడియట్గా మనం చేయాల్సిన ఏమంటాం? షార్ట్ టర్మ్ గోల్. ఈ రోజు 24 అవర్స్ విత్ ఇన్ ఎ వీక్ షార్ట్ టర్మ్ గోల్ అని పెట్టుకోవచ్చు. వాట్ ఈస్ మిడ్ టర్మ్ గోల్? విత్ ఇన్ ఎ ఇయర్. ఈ ఇయర్లో ఏం కావాలి నాకు? రైట్, ఇవి మారుతూ ఉంటాయి. ఇవి ఈ రోజు నా షార్ట్ టర్మ్ గోల్ రేపటికి మారిపోతుంది. రేపున్న మిడ్ టర్మ్ గోల్ ఎల్లుండికి నెక్స్ట్ ఇయర్కి మారుతుంది. బట్ లాంగ్ టర్మ్ గోల్ అనేది మారదు మనం రీచ్ అయ్యే వారికి. అవునా? సో అందుకే ఆ గోల్ ఎలా ఉండాలంటే స్మార్ట్ గోల్ అయి ఉండాలి. అది స్పెసిఫిక్ ఉండాలి, మెజరబుల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి, టైం బౌండ్ అయి ఉండాలి. రైట్, ఆ తర్వాత మనం 3 రకాలైన గోల్స్ చూసాం. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. రైట్, ఇప్పుడు లాస్ట్ లో ఏముంది చెప్పండి ఇక్కడ? టైం. టైం ఈజ్ మనీ. టైం ఈజ్ మనీ. నేను సికింద్రాబాద్కి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు 5 అయింది, 6 గంటల వరకు ట్రైన్. నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ట్రైన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఏం చేస్తాను నేను? ఒక ఆటో, కార్, వాడు నా అవసరం చూసుకొని మామూలుగా 200 అయిపోయేది కాదు, 600 ఇస్తావా? వస్తా? సరే పదా. ఎందుకు? ఇప్పుడు నాకేంటి? టైం ఈజ్ మనీ. ఇప్పుడు ఏంటి నాకు? టైం ఈజ్ మనీ. సో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 3 విషయాలు వెనక్కి రావంట. 3 things won't come back. అందులో ముందుగా సమయం. The time which has gone will never get back. రెండవది మాట. The word which comes out of our mouth. మన నోటి నుండి వచ్చే మాట. మూడవది ఇది లైఫ్. మన ప్రాణం పోతే తిరిగి రాదు. ఏమి అసలు ఏంటిది? సమయం పోతే వెనక్కి రాదు. Can you go back to yesterday? Can you go back to last hour at least? No, that is impossible. Right? సో సమయం అనేది తిరిగి రాదు. రెండవది నోటి నుండి వచ్చే మాట. The word that comes out of our mouth. మన నోటి నుండి వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నోటి మాట బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది, సారీ చెప్పొచ్చేమో కానీ, క్షమాపణ అడగొచ్చేమో కానీ, దాని మాట దట్ లీవ్స్ ఫర్ ఎవర్. రైట్, నేను చెప్తాను చూడండి. ఎవరికైనా ఐ లవ్ యూ అని చెప్తే మర్చిపోతారేమో అని. రైట్, ఒక చెడ్డ మాట మాట్లాడితే వాళ్ళ ప్రాణం పోయేంత వరకు ఆ విషయాన్ని మర్చిపోవడం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్స్, వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ అవర్ మౌత్. మూడవదిగా ప్రాణం పోతే వాళ్ళకి రాదు. కాబట్టి సమయం, ఇప్పుడు నేను మాట గురించి చెప్పట్లేదు, ఇప్పుడు లైఫ్ గురించి చెప్పట్లేదు, బట్ సమయం గురించి చెప్తాను. యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1 year. 1 year వాల్యూ తెలుసా మీకు? 1 year వాల్యూ తెలుసా? ఎవరైనా ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోయి 1 year ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు దీక్ష తోమిచ్చి, రైట్, మొత్తం చిగురు పట్టించి, అన్ని పనులు చేపించి, నానా రకాల చుట్టూ తిప్పి, చీప్గా చూసి, వాడు ఫెయిల్ అంటాడు కదా. వాడు అడగని పోయి 1 year వాల్యూ అని చెప్తాడు వాడు. The one who failed in the examination and lost 1 year, he or she will be tell you the value of 1 year. అర్థమవుతున్న పాయింట్? ఎవరు చెప్తారు? ఫెయిల్ అయిపోయి దాని ఫలితాన్ని అనుభవించిన ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని అడగండి, వారు మీకు 1 year వాల్యూ అంటే చెప్తారు. If you want to know the value of 1 month, నెలంతా పనిచేసి నెల జీతం రాకపోతే ఉన్న పెయిన్ ఉంటుంది కదా. లేదంటే మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ మదర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఒక బిడ్డ 9 నెలలు నిండక ముందే కడుపులో బయటకు వస్తాయి. ఆ బిడ్డ లైఫ్ అంతా కూడా, ఎందుకంటే కంప్లీట్ ఫార్మేషన్ అవ్వలేదు కదా, కంప్లీట్ ఫార్మేషన్ లేదు కదా, ఆ బిడ్డ లైఫ్ అంతా కూడా దాన్ని భరిస్తూనే ఉంటారు. ఆ మదర్కి తెలుసు ఇంపార్టెన్స్ ఆఫ్ 1 month. అప్పుడు ఆ మదర్ అనుకుంటుంది, నా బిడ్డ నా కడుపులో ఇంకొక నెల ఉండితే ఈరోజు ఈ సమస్య ఉండదు కదా, నా బిడ్డ నా కడుపులో ఇంకొక నెల ఆగి ఉండింటే ఈరోజు నేను ఇంత బాధపడేదాన్ని కదా
రైట్, నేను బాధపడను కదా, నా బిడ్డ బాధపడదు కదా అని తల్లి బాధపడుతూ ఉంటుంది. ఆ తల్లిని అడగండి, షీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ద వాల్యూ ఆఫ్ 1 month. If you want to know the value of 1 week, right? వీక్లీ మ్యాగజైన్ ఉంటాం కదా, మరి వారం మ్యాగజైన్ రాకపోతే అందరూ ఏమనుకుంటారు, మర్చిపోతారు నా నెక్స్ట్ వీక్. వాళ్ళు అడగని చెప్తారు వాల్యూ ఆఫ్ 1 week. వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, ఒక వీక్ మ్యాగజైన్ ప్రింట్ ఇవ్వలేదు, మార్కెట్లోకి రాలేదు, రైట్? ఆ నెక్స్ట్ వీక్ ఏమైనా కొట్టాలని అడుగుతారు దాన్ని. లాస్ట్ వీక్ లేదన్నాడు కదా, ఆ వీక్లో వేరే దానికి మారిపోయి ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వీక్స్లో వాడికి సర్క్యులేషన్ ఉండదు, వాల్యూ ఉంటుంది, సేల్ అవ్వదు. ఇంకా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు వాల్యూ ఆఫ్ 1 week. ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 day, ఒక రోజు పనికి తినడానికి, రైట్, పని చేస్తేనే డబ్బులు వస్తేనే తినడానికి అవకాశం ఉన్నవాడు ఒక రోజు పనికి వెళ్ళకపోతే, ఒక రోజు పని దొరకకపోతే, ఆ రోజు సాయంత్రం డబ్బులు లేకపోతే, ఆ రోజు తినడానికి ఏమీ లేకపోతే ఫస్ట్ పడుకుంటాడు కదా. వెళ్ళి వాళ్ళని అడగండి, వాడు చెప్తారు ద వాల్యూ ఆఫ్ 1 day. ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 hour, ఎగ్జామ్ రాసే ఒక అమ్మాయి ఒక అబ్బాయి టాపర్ అయి ఉంది స్కూల్లో, 1 hour లేట్గా ఎగ్జామ్కి వెళ్తే వస్తాయా 100 క్యాండిడేట్స్? ఆమెను అడగండి, లేదా అబ్బాయిని అడగండి, వాల్యూ ఆఫ్ 1 hour చెప్తారు. ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ 1 minute, 1 నిమిషం, రైట్, 1 నిమిషం వాల్యూ ఎవరు చెప్తారంటే, మీరు ఎయిర్పోర్ట్లో కంట్రోల్ అవుతుంటారు, 70,000 1 lakh పెట్టి టికెట్ కొంటారు, అలా ఫ్లైట్ తుర్రుమని వెళ్ళిపోతుంది. వాళ్ళని అడగండి, ఇంపార్టెన్స్ ఆఫ్ 1 year చెప్తారు. If you want to know the value of 1 second, right? So 1 second లో యాక్సిడెంట్ మిస్ అవుతుంది చూడండి, అంటే 1 నిమిషంలో ఇట్లా ఇంత ప్రాణం పోయేది. చాలా మంది మీరు వినే ఉంటారు. 1 సెకండ్ యాక్సిడెంట్ మిస్ అయ్యేది ఏంటి? 1 సెకండ్ కదా, స్పీడ్ కొన్ని 60, 70, 100, 150 స్పీడ్లో ఉన్నప్పుడు జస్ట్ ఇలా క్రాస్ అయినప్పుడు వాట్ ఇస్ ద టైం డ్యూరేషన్? 1 సెకండ్ కదా. 1 సెకండ్లో నా ప్రాణం ఏమైంది? వాళ్ళు అడిగని చెప్తారు ద వాల్యూ ఆఫ్ 1 second. If you want to know the value of millisecond, 1 millisecond లో గోల్డ్ రన్నింగ్ రేస్లో, అథ్లెటిక్స్ లో పరుగు పందెంలో 1 millisecond తోటి గోల్డ్ మెడల్ మిస్ అయిన వాళ్ళు అడిగని చెప్తారు. వాళ్ళు ఇంపార్టెన్స్ ఆఫ్ millisecond అర్థమవుతుందా? సో టైమ్ ఈజ్ మనీ, గుర్తుపెట్టుకుందాం. సమయ పాలన, సమయానికి ఇచ్చే ఇంపార్టెన్స్, సమయానికి మనం గౌరవించాలి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. టైమ్ ఈజ్ మనీ. కాబట్టి డబ్బులు లేకపోవచ్చు కానీ టైం ఉంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. Is there any person in this world who is having more than 24 hours? ఎవరైనా ఉన్నారా? 24 hours కాకుండా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? The person who is not able to live is having equally with the richest man in the world. ప్రపంచంలో ధనవంతులు ఎవరైతే ఉంటారో వాడికి 24 hours ఉంటే చనిపోయే వాడికి కూడా ఏముంటుంది? There is no difference in that. Time is same for everyone. The only thing is the way you utilize the time. మీరు టైంకి ఎలా వాడుకుంటారు అదే ముఖ్యం ఇక్కడ. సో 24 hours is సేమ్. సో టైమ్ ఈజ్ మనీ. సో మనీని ఎలా వాడుకోవాలి తెలుసా మీకు? టార్చ్ లైట్ లాగా వాడాలి. ఎలా వాడాలి? ఇప్పుడు వాడట్లేదు మీ టార్చ్ లైట్, మేము చిన్నగా ఉన్నప్పుడు వాడలేదు. చర్చికి వెళ్ళాలంటే ఊళ్ళో అక్కడ మీ చర్చ్ ఎక్కడ ఉండేది, టార్చ్ లైట్ లాంతర్ పట్టుకుని వెళ్ళేది. యూనో లాంతర్, అది పట్టుకుని వెళ్ళేది అనమాట, లేదా టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళేది. టార్చ్ లైట్ ఎలా అంటే బ్యాటరీ అయిపోతుందని చెప్పేసి అవసరం ఉన్నప్పుడే ఆన్ చేసేది, అయిపోయానే బంద్ చేసుకునేది. ఎందుకు? బ్యాటరీ వాల్యూ కూడా తెలుసు, అవునా? సమయాన్ని ఎలా వాడుకోవాలి? టార్చ్ లైట్ ద్వారా వాడుకోవాలి. సమయాన్ని మనం గౌరవిస్తే సమయం మనల్ని గౌరవిస్తుంది, మనకి ఎప్పుడు మంచి సమయం ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, మన గోల్ ఎలా ఉండాలి? స్మార్ట్ గోల్ అయి ఉండాలి, స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్ అయి ఉండాలి, అచీవబుల్ అయి ఉండాలి, రియలిస్టిక్ అయి ఉండాలి, టైం బౌండ్ అయి ఉండాలి. తర్వాత 3 రకాలైన గోల్స్ చూసాం. ఏంటది? షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. దాంట్లో లాస్ట్ ఏంటి? టైం బౌండ్ అనుకున్నాం కదా. వాల్యూ ఆఫ్ 1 year, వాల్యూ ఆఫ్ 1 month, వాల్యూ ఆఫ్ 1 week,
value of 1 day, value of 1 hour, value of 1 minute, value of and the value of 1 millisecond. సో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకుందాం. రైట్, మీరు ఏదైనా చేయండి, రైట్, వాక్యం వెలుగులో వాక్యాన్ని గుర్తుపెట్టుకొని, వాక్యంలో ఉన్న మన ముందున్న జీవించిన వారిని మనం మాదిరిగా ఉంచుకొని వారిని గుర్తు చేసుకున్నాం. మనం ఇప్పుడు నోహును గుర్తు చేసుకున్నాం, యోసేపు గుర్తు చేసుకున్నాం, నెహెమ్యాను గుర్తు చేసుకున్నాం, సొలొమోనును గుర్తు చేసుకున్నాం. అతి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారి సమయాన్ని, వారి గోల్ని, వారి అచీవ్మెంట్స్ని, వారి రియాలిస్టిక్ని, రైట్, వారి స్పెసిఫిక్ గోల్ని, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులని ప్రోత్సహించే విషయం ఏంటంటే, మీకు కూడా అనేక జీవితాల్లో రైట్ మీకు నిర్దిష్టమైన గోల్ అనేది ఉండాలి. గోల్ ఏర్పాటు చేసుకొని ఆ గోల్ సాధించే దిశగా మనం వెళ్తూ ఉంటే, ప్రార్థనా పరులుగా మనం ఉంటే, దానికి సంబంధించిన ప్రయత్నాలు మనం చేసుకుంటే దేవుడు ఒక రోజు దాన్ని దీవించబోతున్నాడు. ఆమె ఈ నమ్మట్లేదు ఈ విషయాన్ని, మరి ఎందుకు ఆమె చెప్పట్లేదు? రైట్, ఆ విధంగా చేయడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. ఎవరైతే ప్రోత్సహింపబడ్డారో, ఎవరైతే దేవుడితో మాట్లాడాలనుకున్నారో వాళ్ళు ఎవరైనా ఒకసారి ప్రార్థన చేయండి. The one who feels that God has touched you and spoken to you is encouraged to pray to you. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు